ప్యూర్లీ అకాడమిక్. మీరు అడిగిన ప్రశ్న ఏమిటి అసలు? అవును. అయితే నేను దానికి చిన్న అనాలిసిస్ ఏమిటంటే, ఎవరు చదివినా పుస్తకాన్ని 2 రకాలుగా చదివినట్టు నేను గమనించిన. ఈవెన్ నేను అట్లా చదువున్నాను అప్పుడు. ఇప్పుడు కొంచెం ధోరణి మారింది. ఫస్ట్ కేటగిరీ ఏమిటంటే, సమాచారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనం పుస్తకం చదువుతాం. అంతకుమించి ఏ పర్పస్ ఉంది. ఇప్పుడు టైసన్ టీచర్ అవ్వాలనుకున్నాడు అనుకో, ఆ టీచర్ అవ్వడానికి ఏ పుస్తకాలు చదవాలో ఆయా పుస్తకాలు మాత్రమే చదివి ఆ ఉద్యోగం తెచ్చుకొని ఆ తర్వాత ఉద్యోగం రాగానే ఇక జీవితంలో ఆ పుస్తకాలు ముట్టుకోడు ఇంకా. బికాజ్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్. చదువు అయిపోయింది అంటారు అందుకే. ఎరా చదువు అయిపోయిందా, చదువుకునేది అయిపోయిందా, ఇంకెంతకాలం చదువుతావు అంటే ఇక ఉద్దేశం చదువుకోవడం మనిషి పని కాదు. చదువుకోవడం ద్వారా డబ్బు లేదా ఉద్యోగం మాత్రమే మనిషి పని. ప్రపంచం ఈ విషయాన్ని అంగీకరించింది వాళ్ళ సంపూర్ణ మూర్ఛలోపట. ఇదేమిటి? ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటే ఆ విధమైనవి, నువ్వు పూజారి కావాలనుకుంటే ఆ విధమైన పుస్తకాలు. నీ అన్వేషణ సత్యము కాదు. ఎవరైతే చదువుతున్నారో వాడి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాడు ఏదేమైనా వాడికి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో చదివితే వాడికి డబ్బు, పేరు, ఉద్యోగము వస్తుంది. అందుకని వాడు ఇన్ఫర్మేషన్ పట్టుకుంటున్నాడు. అదొక మాధ్యమం. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ మెమరీ ఉందో వాడు ఒక రెస్పెక్టబుల్ పర్సన్గా చూడబడతారు. ఇప్పుడు ఎవరైతే ఆసుగా మొత్తం శ్లోకాలని చదువుతారు, లేకపోతే ఐ రిమెంబర్ ద హోల్ బుక్ అంటారు, అక్కడితో అయిపోతుంది. 100 పుస్తకాలు గుర్తుపెట్టుకోమని. అందరికీ సాధ్యం కాదు కాబట్టి అది గొప్పగా అనిపిస్తుంది మనకు. ఇప్పుడు ఒక్క శ్లోకం అందరూ గుర్తుపెట్టుకోగలరు. ట్రై చేస్తే అందరూ అన్ని శ్లోకాలు గుర్తుపెట్టుకోగలరు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, మెమరీ మ్యాపింగ్ అని. రోజు ఉద్దీపన చేయాలి అంతే, రట్టాలాగాన. ఇప్పుడు ఇస్లాంలో హిప్స్ కర్ణ అంటారు అన్నమాట. హిప్స్ అంటే ఏమీ లేదు. మొత్తం హోలీ ఖురాన్లో అంటే రకరకాల సంఖ్యలు ఉన్నాయి, బట్ నోటబుల్లీ ఇట్లా 6636 ఆయతులు ఉన్నాయి. దాన్ని బైహార్ట్ చేయడం అంత ఆషమాషిగా. అందులో సురాలు ఉన్నాయి, ఆ సురాల్లో ఆయతులు ఉన్నాయి. ఒకవేళ నువ్వు రోజు చదువుకుంటా పోయినా కూడా ఒక రోజులో నువ్వు పూర్తిగా చదవాలి. ఎలా చదువుతావు? సో ఇట్ టేక్స్ టైం. రెండోది, వాటిని నువ్వు బైహార్ట్ చేయాలంటే ఇప్పుడు మద్రసాల్లో వాళ్ళు ఇట్లా కూర్చొని చదువుతారన్నమాట. జస్ట్ దీన్ని ఏమంటారంటే హిప్స్ కర్ణ అంటారు, అంటే బైహార్ట్ చేయడం. వాళ్ళకి దాని అర్థం కూడా తెలియదు. నేను బిగ్ బజార్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఎక్సలెంట్ ఇన్సైట్ కలిగింది నాకు, అంటే ఒక మిత్రుడు వల్ల. నేను అక్కడ ఒక అమ్మాయి యాంకర్గా పనిచేసేది, పెద్ద ఆవిడ. ఐఎమ్ బేసికలీ తమిళియన్, నాకేమో తమిళ్ రాదు, ఆమెకేమో తెలుగు రాదు, ఇంగ్లీష్ వస్తుంది ఆమెకు, నాకు ఇంగ్లీష్ రాదు. నాకు అసలు కొంచెం మాట్లాడదామని అనిపించే, కొంచెం ఒక కంపెనీ లాగా అనిపించేది. బట్ వాట్ మిస్టర్ కాంత్ అంటే నాకేం చెప్పాలో తెలిసేది కాదు. అంతా నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు స్టేజ్ మీద చిన్న పాటల కాంపిటీషన్ పెడితే వాడు బ్యూటిఫుల్ తమిళ్ సాంగ్ పాడాడు అన్నమాట. అప్పుడు నేనేం చెప్పాను, అరే నీకు తమిళ్ సాంగ్ పాడావు కదా మా ఫ్రెండ్ అని. ఆమె వస్తే చెప్పిన, హీ నోస్ తమిళ్, ఇప్పుడే తమిళ పాట కూడా పాడాడంటే. అప్పుడు వాడు చెప్పాడు, ఐ నో తమిళ్ సాంగ్, ఐ డోంట్ నో తమిళ్ అని. అంటే చాలామంది పరిస్థితి ఇప్పుడు వేదం మొత్తం పఠించిన ఒక వేద పాఠశాలలో చదువుకున్న అబ్బాయికి దాని అర్థం తెలిసి ఉండకపోవచ్చు. బికాజ్ అతని ముఖ్య ఉద్దేశం సత్యాన్ని పట్టుకోవడం కాదు. సత్యాన్ని పట్టుకునేవాడు సమాచారాన్ని పట్టుకోడు, సమాచారాన్ని పట్టుకునేవాడు సత్యాన్ని పట్టుకోడు. సత్యము దొరికిన తర్వాత సమాచారం తీసుకునే డైమెన్షన్ మారుతుంది, అది వేరే సంగతి. ఇప్పుడు మీకు ఆర్ట్ ఏమిటో తెలిసిన తర్వాత ఏది పడితే అది తీసుకోవాలి లైఫ్లో, బికాజ్ యూ నో వాట్ ఆర్ట్ ఈస్. అట్లా ఇది ఫస్ట్ కేటగిరీ. ఏదో నీ అవసరం కోసం సమాచారాన్ని ఒకవేళ నువ్వు తీసుకుంటే అది నీకు ఉపయోగపడుతుంది కాబట్టి అట్లా. సెకండ్ కేటగిరీ ఉంది సత్యాన్వేషణ. అందుకే నేను ఈ పుస్తకం తీసినప్పుడు కృష్ణమూర్తి ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అని అనుకోండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అట్రాక్ట్ చేసేవాడు, దీన్ని ఆధారం చేసుకుని ఎగ్జామ్ రాయాలనుకునేవాడు, వాడు జస్ట్ రట్టా కొడతారు అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న చాప్టర్ ఉంది, ఈ చాప్టర్ అయిపోయిందంటే ఎస్ సార్ చాప్టర్ అయిపోయింది. సెల్ఫ్ నాలెడ్జ్ చాప్టర్ అయిపోయిందా కిడ్స్ అంటే అయిపోయింది సార్, అందులో ఏమేమి ఉన్నాయి
సెల్ఫ్ నాలెడ్జ్లో కృష్ణమూర్తి ఏం చెప్పాడంటే ఇది చెప్పాడు వెరీ గుడ్. వాడికి వీడికి ఇద్దరికి సత్యంతో పని లేదు. ఇప్పుడు సత్యాన్ని వేసి డైమెన్షన్ ఉంటుంది, ఓపెన్ చేసి సెల్ఫ్ నాలెడ్జ్ వచ్చింది. నౌ హీస్ రెడీ. సెల్ఫ్ నాలెడ్జ్ ఇక్కడ ఆపాడనమాట. పుస్తకం చదువుకుంది, అసలు తనకేమన్నా అవగాహన ఉందా దీని మీద అని ఇంట్రాస్పెక్షన్ చేస్తాడు. అసలు ఏమిటి అసలు పుస్తకం చదవకముందు తనకేమన్నా తెలుసా దాని గురించి? ఎవరి నుంచన్నా విన్నాడా? ఓకే, ఏం తెలియదు సార్. తన అజ్ఞానం తెలుసుకున్నాడు కదా. సో నిరంతరము తను ఎంత అజ్ఞానమో తెలుసుకుంటా. అంటే సమాచారంలో నువ్వు మహాజ్ఞాని. నువ్వెంత బట్టి పడితే, ఎంత బాగా బట్టింది రాస్తే అన్ని మార్కులు వస్తే అంత ఈగో వచ్చే. ఇక్కడ నువ్వు ఎక్స్పోజ్ అవుతూ ఉంటావు, ఎవరు లేరు నీకు, నువ్వే ఎక్స్పోజ్ అవుతూ ఉంటావు. ద ప్రాబ్లమ్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ సో కలోజల్, సో వెరీ కాంప్లెక్స్, that to understand and to resolve them one must approach them in a very simple and direct manner and simplicity. ఇట్లా చదువుతూ ఉండగా ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడో చోట మనల్ని ప్రవోక్ చేసి ఒక లైన్ వస్తుంది, అక్కడ చదవడం ఆపి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. దే డోంట్ కీప్ ఆన్ రీడింగ్. అలా చదవాలి వేదం, అట్లా చదవాలి భగవద్గీత. 701 శ్లోకాలు చదవడం ఇంపార్టెంట్ కాదు, చదువుతున్నప్పుడు ప్రతి లైన్ దగ్గర నీకు జవాబు దొరకాలి. అట్లా నువ్వు కొంత దూరం పోగానే భగవద్గీత అంతా నీలో స్ఫురిస్తావు. నువ్వు చదవక్కర్లే, అది అప్పుడు భగవద్గీత పట్టడం వేరు, నీవే భగవద్గీత కావడం వేరు. ఇప్పుడు నిష్కామ కర్మ ఎవడైతే జీవన విధానంగా ఉన్నాడో వాడు తెలిసి మాట్లాడినా తెలియకుండా మాట్లాడినా భగవద్గీత సారం వాడు చెప్తూనే ఉంటాడు. అరే సేమ్ భగవద్గీతలో ఎలా ఉంది అంటారనమాట. నాకు తెలియదు అందులో ఏముందో, బట్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ అని వీడు చెప్తుంటాడు. సో సత్యాన్ని తెలుసుకునేవాడు ఎక్కువ చదవడు, కొంత చదువుతాడు. ఆ కొంత చదివి ఎక్కడో చోట ఆపుతాడు, ఆపి దాన్ని ఎంక్వైరీ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఏదైనా చూద్దాం. ఇప్పుడు యాజ్ I said, we are going to try and find out the process of understanding ourselves, which is not an isolating process. చదివిన తర్వాత ఆపాలన్నట్టు. ఇది పూర్తి నిశ్శబ్దము, ఆ తర్వాత డిస్ట్రాక్షన్ లేని ఒకానొక మానసిక స్థితిలోనే ఇటువంటి అధ్యయనం జరిగింది. అట్లా కనుక చదివితే ఈ ఒక్క పుస్తకం మేబీ 2-3 years పట్టవచ్చు. అందుకే వాడు ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం ఎంచుకోడు. ఇన్ఫర్మేషన్ ఎట్రాక్ట్ చేసేవాడు క్లియర్ ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ అనుకున్న డిఎస్సి టీచర్ జాబ్ కొట్టాలి. ప్రపంచంలో సత్యానికి సంబంధించిన అత్యంత అద్భుతమైన గ్రంథం ఉన్నప్పటికీ వాడికి సంబంధం లేదు. డిఎస్సిలో ఇవి రావు కదండి మాకెందుకు అంటాడు. సత్యాన్ని వేసి అట్లా కాదు. సో మైండ్ కంప్లీట్గా నల్ అండ్ వైడ్ అయిపోయే వరకు వాడు ఎంక్వైరీ చేస్తాడు. ఆ తర్వాత జీవితానికి సంబంధించిన అన్ని పార్శ్వాలు అంటే వాడు స్పృశిస్తున్నవి వాడే జవాబులు దర్శించే వరకు వాడు అన్వేషిస్తాడు. అక్కడితో చాలామంది ఆపేశారు జర్నీ. అట్లా కాకుండా కొందరు వేరే వాళ్ళని చదివినప్పుడు మళ్ళీ వాళ్ళ ఆ తర్వాత కూడా సమాచారం కోసం ఊరికే అసలు సరే నాకేదో అర్థమైంది, మరి స్వామి వివేకానంద ఏం చెప్పాడు, నాకేదో అర్థమైంది, రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు, నాకేదో అర్థమైంది, రష్యన్ మిస్టిక్స్ ఏం చెప్పారు. చూస్తే వాళ్ళందరూ రియలైజ్ ఏంటంటే ఇతను వాళ్ళని చదవకుండానే వాళ్ళు ఏమేమి అనుభూతి చెందారో సేమ్ అదే అనుభూతి చెందాడని తెలిసింది. భాష మారచ్చు, అభివ్యక్తి మారచ్చు, లేదా ఎగ్జాంపుల్స్ మారచ్చు, బట్ కోర్ ఈజ్ ద సేమ్ అని తెలుసుకోవడంతో జీవితంలో నుంచి సంశయం వెళ్ళిపోతుంది. అందుకని చదివితే ఈ 2 పద్ధతులే. అట్లా ఇప్పుడు నా దగ్గర బోల్డెన్ పుస్తకాలు ఉన్నాయి, సమాచారం కోసం ఎందుకు సార్ అవి? ఇప్పుడు నా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నా నేను ఊరికి ఒక 5 నిమిషాలు చదివి అసలు జీవితంలో ముట్టుకోకూడని పుస్తకం నిర్ణయించి పక్కన పెట్టేస్తాను దాన్ని. అంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, 0. ఈరోజు ఎవరో నాకు మెసేజ్ పెట్టారు. నేను ఒక యోగాత్మకత గురించి ఏం చెప్పానంటే చాలా ఎక్సలెంట్ బుక్, కానీ అందులో ఒక అక్షరం కూడా నాకు ఉపయోగపడలేదు అని చెప్పాను. అంటే నేను స్టాండ్ తీసుకుంటున్నాను, నాకు ఉపయోగపడలేదు, ఇందులో తప్పేముందబ్బా. ఇప్పుడు నువ్వు చాలా మంచి ఫుడ్ చేసావు, నేను తినను, అది నా బాడీకి సరిపడదు. అది నాకు ఎవరో మెసేజ్ పెట్టారు. అసలు ఉపయోగాత్మకత నేను ఇప్పటివరకు ఒక 2000 సార్లు చదివాను, అయినా అర్థమవుతలేదు నాకు. అట్లాంటి గొప్ప పుస్తకాన్ని నువ్వు అట్లా అంటావని. అంటే నేను చెప్పాను, నువ్వు నేను ఒకటి అని ఎందుకు అనుకుంటున్నావు? ఫస్ట్
ఇప్పుడు మీకు అర్థం కాకపోతే మీరు ఏదేమైనా అర్థం చేసుకొని మీరు వర్ణించవలసిందే. రెండోది, నా దగ్గర కూడా 2 పుస్తకాలను తీసుకుపోండి. అప్పుడు ఇది ఉందనుకోండి. నా దృష్టిలో దిస్ ఈస్ ఫార్ మోర్ ఏమంటారు ప్రొఫౌండ్ దాన్ దట్ బుక్. ఇది కానీ లేకపోతే కృష్ణమూర్తి నోట్స్ కానీ, ఇప్పుడు రమణ మహర్షి నేను నాన్యార్ కానీ ఎక్కువ లేదు. చూసారా, ఎక్కువ సోది లేదు, చిన్నది. ఆ బుక్లో కూడా మీరు అన్నది ఒక ఆత్మకథలో ఎక్కువగా మిరాకిల్స్ చూపిస్తున్నట్టు ఉంటుంది. అది అసలు దాని గురించి మాట్లాడుకోవద్దు, ఎందుకంటే మనోభావాలు విపరీతంగా దెబ్బతింటుంది. నా చివరి టాక్ చేస్తుంది దాని మీద. ఏమి లేదు అందులో యాక్చువల్గా. అంటే చాలామంది గొప్పవాళ్ళు గొప్పదన్నంత మాత్రాన గొప్పది అయిపోదు. ఆహా, అట్లా చూడనే వద్దు అసలు. అలా చూస్తే యు ఆర్ నాట్ ఇంటెలిజెంట్, నువ్వు గొర్రెవంతే. ఇప్పుడు తాజ్మహల్ గొప్పది 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 అంటే గొప్ప కనిపిస్తుందా? ఎవ్వరు చెప్పలేదు అనుకో, అది ఎట్లా కనిపిస్తుంది నీకు? పెద్దగా కనిపిస్తుంది, గొప్పగా ఎందుకు కనిపిస్తుంది? అంటే ఒక ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా చూసినప్పుడు నీకు కలిగే సంవేదన రియల్. ఇన్ఫర్మేషన్ స్టఫ్ చేసుకున్న తర్వాత కొన్ని 100 సంవత్సరాల నుంచి దాన్ని గొప్పది 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 అంటున్నారు కాబట్టి అది గొప్పదే గొప్పదే అని నీ మైండ్ చెప్తుంది. అందులో నేను ఆగ్రా పోయినప్పుడు నేను మా ఫ్రెండ్తో చెప్పాను, తోటవేణికి, నేను ఎంటీ మైండ్తో వెళ్తున్నా సార్. అతనితో వచ్చినప్పుడు అడిగాడు, నువ్వు చెప్పావు కదా తాజ్మహల్ అంటే, తాజ్మహల్ యాజ్ ఎ కన్స్ట్రక్షన్ బాగుంది, దాంట్లో ఏం డోకా లేదు, సైజు కూడా చాలా పెద్దగా ఉంది. కానీ ఆ తాజ్మహల్ బయటకు వచ్చిన తర్వాత గోడ పక్కన ఒక 80-year ఓల్డ్ మ్యాన్ కనిపించిండు. అతను చాలా నచ్చాడు నాకు ఆగ్రాలో. అండ్ ఐ హ్యాడ్ మీల్స్ విత్ హిమ్. అంటే మోర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసిన తాజ్మహల్ కంటే అక్కడ. ఇప్పుడు ఇది నా ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు తాజ్మహల్ గొప్పదని, నేనెందుకు అనుకుంటే అట్లా? అది ఆయన భావన. అంటే ఉమ్మడి భావనలు ఎట్లా ఉంటాయి ఒక వస్తువు మీద, అట్లేం ఉండదు. అట్లనే ఒక యోగాత్మకత ప్రపంచవ్యాప్తంగా గొప్ప పుస్తకం అన్నా, నేను చెప్తే చాలా గొప్ప పుస్తకం, కానీ నాకు ఉపయోగపడదు. అందులో నాకు ఉపయోగపడే ఒక్క అక్షరం కూడా లేదు. అసలు ఇంకొకటి, ఎవరెవరైతే అంటున్నారో వాళ్ళకు కూడా ఉపయోగపడలే, ఊరికే చెప్తున్నారు, ఏమి లేదు అందులో. ఒక వ్యక్తి, ఒక సన్యాసి లేదా ఒక క్రియాయోగ పరంపర ఆ లైనేజ్లో ఉన్న వ్యక్తి రాయడం ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఆ రోజుల్లో అట్లా కింద కనటేషన్స్ తోటి, ఫుట్ నోట్స్ తోటి రాసి విదేశీయులను అప్పీల్ చేసిన పుస్తకం, అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు బాహుబలి సినిమా స్క్రిప్ట్ వైజ్ గ్రేట్ స్క్రిప్ట్, కానీ మనకు ఉపయోగపడదు. అందులో రాస్తాం మనం, ఒక రాయెత్తాడు, వాటి గురించి మనకు ఉపయోగపడదు. అట్లా మీరన్నది 100%. దాన్ని ఏమంటారంటే ఈసోటెరిక్ టెక్స్ట్ అది బేసికల్గా. కొందరికి ఏమో అప్పీలింగ్ ఉంటుంది. రీసెంట్గా ఒక మిత్రుడు మరణించాడు, గిరి అని. వాడికి ఏమో ఇష్టం ఆ పుస్తకం. అట్లాంటి వ్యక్తుల్ని కలుసుకోవాలి మనం అనేవాడు అనమాట. అంటే 2 తలల సాధువు అంటే నార్మల్ పీపుల్ నచ్చరు వీళ్ళకి. తర్వాత 2 శరీరాల సాధువు, అందులో ఒక చాప్టర్ ఉంటుంది. ఇక్కడ చూసి వెళ్ళేసరికి అక్కడి నుంచి వేరే ఊరు వెళ్తే అక్కడ కూడా ఉన్నాడు ఆయన. నేనేమంట, ఎన్ని 100 సార్లు కనబడింది, నీకు ఏం పని ఉందో చూసుకొని రా అని నేనంటుంది. నువ్వు 2 సార్లు కనబడితే థ్రిల్ ఎందుకు అవుతున్నావు అసలు? నేనైతే ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడారు, నేను మా ఇంటికి వెళ్తే మీరు అక్కడ కూడా ఉన్నారనుకో, నేను డిస్కషన్ కొనసాగిస్తాను మీతో అంతే. ఐ డోంట్ కేర్. అంటే మీరు ఇక్కడ ఉన్నారా అక్కడ ఉన్నారా 5 చోటు ఉంటే నాకేమి, ఇంకా 100 సార్లు అప్పులు చేయొచ్చు. సో ఇది పర్సెప్షన్. అంటే మనకి భూమి మీద అవి జరగట్లేదు కాబట్టి అందరూ సాదాసీదగా ఉన్నారు, నిరాహార యోగిని అనగానే థ్రిల్ అనిపిస్తుంది. హాయిగా తిని రమణ మహర్షిలా ఉన్నాడు అనుకో, మనకి కిక్ రాదు. ఏదో అన్యూజువల్ యాక్టివిటీ జరగాలి, అబ్నార్మల్. ఇప్పుడు కుంభమేళలో కూడా చేయలేపి ఉంటుంది, ఇప్పుడు చేయి దింపరిగా కిందికి. ఇంకొక హఠయోగం ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు నిలబడి ఉంటారు, కూర్చో. నేను అన్న ఇది బక్వాసి, ఐసా హోతాయినే. లేదు, నిలబడే ఉంటారు. నేను అబద్ధం సారు. చెయ్యి పైకి లేపడము కొంతవరకు ఓకే, కానీ దాంట్లో కూడా ఒక అబద్ధం ఉంది. నిలబడి ఉండడము అబద్ధమే. ఆ తర్వాత నేను కొంత ఎంక్వైరీ చేసిన, ఓ చిన్న ఉయ్యాల లాంటిది కట్టుకుంటారు, దాంట్లో చేతులు పెట్టి నిలబడతారు అనమాట. సో యు ఆర్ టేకింగ్ ద సపోర్ట్. నీకు దమ్ముంటే ఏ సపోర్ట్ లేకుండా నిలబడి చూద్దాం. అట్లాగే నువ్వు చేతి ఉంది, ఎంతసేపు పెడతావు, అందుకని ఈ చేతిని తాడేసి పైన కట్టేస్తారు. నువ్వు లేపలే చేతిని,
సపోర్ట్ మీద తాడు పట్టి లాగుతుంది కదా, తద్వారా మెల్లగా పుండ్లు గిన్నెలు అయిపోయి రక్తం అంతా జామ్ అయిపోయి తర్వాత వేలు ఇట్లా ముడతపడిపోయి గోళ్ళన్నీ వచ్చేసి తర్వాత విపరీతంగా ఎప్పుడైతే బ్లడ్ కనెక్షన్ కట్ అయిపోయిందో అది ఎముక మిగులుతుంది. అంటే నీకు అది ఉన్నట్టు కూడా తెలియదు అసలు. అటువంటి స్థితి ఉన్నది. అదే హఠయోగం అంతే. అది అందులో ఏ ప్రజ్ఞ లేదు. అంటే మొండి పట్టు అంటారు కదా, నేను తినను, తీటలేస్తే వారం రోజులు కూడా తినంటారు కదా, అట్లా. సో సత్యాన్వేషణ వేరు సార్. సత్యాన్వేషణ నిజంగా సత్యం తెలుసుకున్నవాడు ఇప్పుడే పుట్టిన పాపాయి వలె హాయి ఉంటాడు. ఏ విక్షిప్తతలు ఉండవు, వాడు ప్రూవ్ చేసే పాయింట్ ఉండదు. వాడి ఎగ్జిస్టెన్స్లో వాడు అట్లా ఒక భాగస్వామ్యం తెలుసుకొని వాడు దైనందిన కార్యక్రమాలు చేసుకుంటే అట్లా నిష్క్రమిస్తాడు అంతే తప్ప అంతకుమించి ఏ పర్పస్ లేదు. ఎవరెవరైతే ప్రత్యేకంగా కనబడాలనుకుంటున్నారో దే ఆర్ ఆల్ బిటెన్ బై దిస్ మస్కిటో కాల్డ్ వరల్డ్. ఏ సందేహం లేదు. ఇది నా అబ్జర్వేషన్ పుస్తకాల మీద. ఇప్పుడు చిన్నమ్మ పుస్తకం ఉంది కదా, ఇప్పుడు ఇందులో నువ్వు ఎక్కడ తీసినా సరే నువ్వు ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి అక్కడక్కడ. ఎగ్జాంపుల్, ఇప్పుడు మలినము శుద్ధము లేనివాడు పరమాత్మ నిర్వచనం. అంటే మలినము లేదు, శుద్ధము కూడా లేదు. అంటే దానికి మురికి అంటుకోదు, దాన్ని క్లీన్ కూడా చేయవలసిన అవసరం లేదు. అట్లా ఇప్పుడు ఒక మన బ్రహ్మసూత్రం ఉంటుంది, ఆత్మకి చెవులు ఉండవు, నాలుక ఉండదు. ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేస్తే దాని మూలం తెలుస్తుంది. ఇప్పుడు మన జీవితంలో ఈ నామరూపాలకు అతీతంగా, అంటే దాని అర్థం సెన్సెస్కి బియాండ్ ఉంది. అదే ఆత్మ. ఈరోజు పొద్దున్న ఒక మిత్రుడు మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు బ్యూటిఫుల్ మెసేజ్, అంటే ఒక దానికి ఎంక్వైరీ ఉన్నది. అంటే ఊరికి ఏదో టెక్స్ట్ మెసేజ్, ఫార్వర్డ్ మెసేజ్ కాకుండా కొన్ని గంటలు ఎంక్వైరీ చేసి అక్కడి నుంచి పెట్టిందని తెలుస్తుంది. లేకపోతే అటువంటి భాష రాదు. ఏమన్నాడంటే, ఇప్పుడు ఆలోచనకి మధ్యన, లేకపోతే వస్తువుకి మధ్యన ఒక గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ శాశ్వతమని తెలుస్తున్నది. ఇప్పుడు అదే ఆత్మన అని అడిగాడు. నేను అతనికి ఏం మెసేజ్ పెట్టానంటే, ఇంతవరకు బాగుంది, ఆ లాస్ట్ లైన్లో ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆత్మ అన్నది భాషాపరమైన పదం, గ్యాప్ని గుర్తించడం అనేది భాషాతీతం. అక్కడితో ఆపేసే మళ్ళీ దాన్ని ఇదే ఆత్మన అంటే ఆత్మపరమైన అన్ని నిర్వచనాలు నీ మనసులో వచ్చేస్తాయి. భాషకు సంబంధం లేదు. అనుభూతికి భాషతో ఏం సంబంధం? ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ఇంత బాగా రన్ అవుతుంది, ప్రకృతిలో కూడా అన్ని ప్రాణులు పిల్లల్ని కంటున్నాయి, భాషతో పని లేదు. అనుభూతి అనేది ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అవుతుంది, అవసరాలను తీరుస్తుంది. ఇంకేదైనా స్టేట్మెంట్ చూడు అసలు. చాలా అంటే సరదాగా చదువు వచ్చింది. మొన్ననే తీసుకున్నా ఈ బుక్. ఇది చదువుతుంటేనే నాకు ఈ డౌట్ వచ్చింది. అంటే కొంత అర్థం అవుతుంది, కొంత అర్థం కావట్లేదు. అంటే ఎక్కడో అంటే ఇది ప్రాజెక్ట్ వర్క్ లాగా కాకుండా పూర్తి ఓపెన్ మైండ్తో చదివి అందులో ఏదైతే మనకు స్ట్రైక్ అవుతుందో ఆ ఒక్క అంశాన్ని ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఎంక్వైరీకి చేయడానికి ఎలాంటి వాక్యాన్ని ఎంచుకోవాలనే దానికి ఒక చిన్న రూల్ ఉంది. మళ్ళీ ఆ రూల్ ఏమిటంటే, ఆ స్టేట్మెంట్ లోపల ఇంప్లికేషన్స్ ఏమి ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే పరమాత్మ అనే పదం వచ్చింది అనుకో, ఇంపాసిబుల్ టు ఎంక్వైరీ. అది పూర్తి నీ పరిధిలో ఉండి ఎంక్వైరీ చేసినట్టు ఉండాలి. ఎగ్జాంపుల్, సో మనసుకు ఏ మలినాలు అంటుకోకపోతే మిగిలింది ప్రశాంతత అని ఇక్కడ చదివాను. ఇందులో ఎక్కడ దైవం లేదు, పరమాత్మ లేదు, భగవద్గీత లేదు, ఖురాన్ లేదు, బైబిల్ లేదు, గురువు లేదు, మంత్రం లేదు, ఏం లేదు. జస్ట్ ప్యూర్ స్టేట్మెంట్ అది. ఇప్పుడు నీకు ప్రశాంతత కావాలి కదా అనుకో. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ డిక్లరేషన్ ఇది. ఎగ్జాంపుల్, మలినములు అంటని ఒకానొక మనస్థితికి ప్రశాంతత అని పేరు. ఇది ఒక స్టేట్మెంట్. అంటే ఇది అవునో కాదో అని తెలుసుకున్నవాడు చెప్పినట్టుంది. ఇంకొక స్టేట్మెంట్ ఉంది, ఏ మలినాలు ఉంచుకోకుండా మనసును ఉంచుకుంటే ప్రశాంతత వస్తే రావచ్చు. ఇది నమ్మడానికి వీలు, డిక్లరేషన్ కాదు. డిక్లరేషన్ అంటే ఏది?
మనస్సుని మలినాలు లేకుండా ఉంచుకో, తప్పకుండా ప్రశాంతత వస్తుంది. ఇదేంది ప్యూర్ కంప్లీట్ స్టేట్మెంట్, అది డిక్లరేటివ్ స్టేట్మెంట్. మీరు భోజనం చేసినట్టు చేశాను, ఇది కంప్లీట్ డిక్లరేషన్. ఇది ఇప్పుడు ఆధ్యాత్మికపరమైన పుస్తకాల్లో అనుకోవడాలు ఉండవు, ఇప్పుడు ఓన్లీ డిక్లరేషన్సే ఉంటాయి. నేను అనుకుంటున్నానంటే స్టిల్ యు ఆర్ ఇన్ ద మైండ్, ఇంకా అనుభవం కాదు. అంటే మనం గుర్తించవలసిన కృష్ణుడు భగవద్గీత అంటే డిక్లరేషన్. అది ఇది ఇంతే, ఇట్లనే ఉంటుంది, ఇట్లనే చేయాలి, ఇట్లా చేస్తేనే ఇట్లయితుంది, బాత్ కథం. నువ్వు ఇట్లా చేస్తే ఇట్లయితుంది నేను అనుకుంటున్నా అంటే అయితే అవుతుంది, కాకపోతే కాదని మనం అందరం చేయాలి. ఎవరికి ఏం అర్థం కాదు. అట్లా మనం ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయాలి ఏ స్టేట్మెంట్ ఈజ్ కంప్లీట్ స్టేట్మెంట్. చాలామంది అక్కడే ఫెయిల్ అవుతుంటే ఎంతో కొంత అధ్యయనాసక్తి ఉండి తెలియాలి కదా. అంటే చూడగానే బియ్యం ఏదని మనం కనుక్కోలేం. ఎంతో కొంత అవగాహన వచ్చిన తర్వాత తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అన్నది. సో ఇది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నిజంగా అటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు వినడం కానీ లేకపోతే చదవడం కానీ లేదా ఎవరో చెప్తుంటే అట్లా పట్టుకోవాలంటే కూడా ఏది స్పెసిఫిక్ స్టేట్మెంట్, ఏ స్టేట్మెంట్ ఒక వ్యక్తి అనుభవం నుంచి చెప్తున్నాడు, ఏ స్టేట్మెంట్ ఒక వ్యక్తి డిక్లరేషన్ లాగే చెప్తున్నప్పటికీ అతని అనుభవంలో లేదు, ఒక వ్యక్తి అనుభవించినప్పటికీ భాష రాక చెప్పలేకపోతున్నాడు, గుర్తుపట్టగలగాలి. లేకపోతే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. చాలామంది బ్యూటిఫుల్ మైండ్స్ రాంగ్ బస్ ఎక్కి మొత్తం నాశనం చేసుకుంటారు లైఫ్. అందరూ ఇప్పుడు ఏ ఆధ్యాత్మిక అనుభవం లేనివాడు అద్భుతంగా ఉంటాడు. అసలు ఆ రాంగ్ పర్సన్ పరిచయం కావడంతో జీవితం నాశనం. అందుకని తొందరపడకూడదు అనమాట. ఏదైనా చదివేసేయాలి, ఏదైనా చేసినట్లు కాకుండా ఇది కూడా తెలియదు. ఇప్పుడు ఎవరైనా చెప్తే తప్ప తెలియదు. అందుకే సరైన వ్యక్తి పరిచయం అనేది అదొక్కటి మాత్రం మిరాకిలే. అది అంటే ఎవరు ప్లాన్ చేయలేరు. ఇప్పుడు ఒక హస్బెండ్కి సరైన వైఫ్ దొరకడం అనేది నో వన్ కెన్ ప్లాన్. అది కాస్మిక్ కోఇన్సిడెన్సే. ఇద్దరు దాన్ని గుర్తించిన క్షణం అద్భుతం జరుగుతుంది. యు డోంట్ డిస్ట్రాయ్ ఈచ్ అదర్. ఇది పుస్తకాల గురించి నాకున్న ఒక చిన్న అబ్జర్వేటివ్ అనాలిసిస్. ఇందాక మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, అది వేరే, అది నీకోసం వెయిటింగ్.